హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్టిక్ రియాలిటీ. ఫ్రెండ్స్, రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో వాటి గురించి అయితే చెప్తాను. అండ్ అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేస్తే మనకు ప్రీవియస్ చాట్ కానీ డేటా అనేది డిలీట్ అవుతుందా లేదా అని చాలామంది అయితే అడిగారు. సో ఈ వీడియోలో కూడా మీకు దానికి ఆన్సర్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను అకౌంట్ అనేది ఎలా డిలీట్ చేయాలనేది. సో గైస్, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసుకోవడానికి మనకి ఎటువంటి డిలీట్ ఆప్షన్ అయితే మనకి యాప్లో అయితే ఉండదు. సో మీరు వచ్చేసి క్రోమ్ నుంచి అయితే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు క్రోమ్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అని టైప్ చేసి మీరు ఏదైతే అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారో సో ఆ అకౌంట్ వచ్చేసి లాగిన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ మనకి క్రోమ్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు మనకి డైరెక్ట్గా యాప్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో అలా కాకుండా మీకు ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలనుకుంటే మీరు ఒక లింక్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది క్లిక్ అయితే చేసుకోండి. సో మీకు వేరే ట్యాబ్లో వచ్చేసి మీకు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. సో మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యాక క్రోమ్లో వచ్చేసి మీరు డిలీట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది సెర్చ్ అయితే చేయండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ లింక్ అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి మీకు డెస్క్టాప్లో అయితే చూపిస్తున్నాను. సో మీకు క్రోమ్లో మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క లింక్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూడవచ్చు హౌ డు ఐ డిలీట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని. సో ఈ యొక్క డ్రాప్ డౌన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు పేజ్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ అనేది ఎలా డిలీట్ చేయాలో ప్రాసెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి డిలీట్ యువర్ అకౌంట్ అని లింక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లింక్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో మీరు ఇటువంటి పేజ్కి అయితే వస్తారు. సో మీకు ఇక్కడ అయితే చూపిస్తుంది వై డూ యూ వాంట్ టు డిలీట్ యువర్ అకౌంట్ అని. సో మీరు ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అయితే చూపిస్తుంది. సో మీరు ఏ అకౌంట్కి అయితే లాగిన్ చేస్తారో క్రోమ్లో ఆ ఒక అకౌంట్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు రీజన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క అకౌంట్ అనేది మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనేది. సో ఈ డ్రాప్ డౌన్ అనేది క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ మీరు రీజన్ సెలెక్ట్ చేసుకున్నాక మీ యొక్క పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసాక మీరు ఇక్కడ చూడవచ్చు మీకు డిలీట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో డిలీట్ పక్కన వచ్చేసి మీ యొక్క యూజర్ నేమ్ అయితే వస్తుంది మీరు ఏదైతే అకౌంట్ డిలీట్ చేస్తున్నారో. సో ఇక్కడ డిలీట్ అని అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు ఆర్ యూ ష్యూర్ అని అయితే అడుగుతుంది. సో ఓకే అయితే క్లిక్ అయితే చేయండి. సో మీరు ఓకే అని క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది డిలీట్ అయితే అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు యువర్ అకౌంట్ విల్ బీ డిలీటెడ్ ఆన్ July 8, 2022 అని. సో గైస్, ప్రజెంట్ వచ్చేసి మన ఒక అకౌంట్ అయితే డిలీట్ అయితే చేసాం. బట్ మన ఒక అకౌంట్లో ఉన్న డేటా వచ్చేసి మనకి 30 days వరకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ 30 days వచ్చేసి మనకి టోటల్గా మన ఒక డేటా అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఈ యొక్క 30 days లోపల మీరు మీ యొక్క అకౌంట్ మీరు మళ్ళీ కావాలనుకుంటే కూడా మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేశారనుకుంటే అక్కడ వచ్చేసి మీకు రిస్టోర్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు కానీ మైండ్ చేంజ్ చేసుకొని రికవరీ చేసుకోవాలనుకుంటే రికవరీ కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు 30 days అలాగే వదిలేస్తే మీ యొక్క అకౌంట్ అనేది కంప్లీట్గా డిలీట్ అయితే అయిపోతుంది. అండ్ మీకు సంబంధించిన డేటా కూడా టోటల్గా చాట్స్ కానీ అవన్నీ వచ్చేసి 30 days తర్వాత టోటల్గా రిమూవ్ అయితే అయిపోతాయి. సో గైస్, ఈ విధంగా వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.